హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే ఎంతో రుచికరంగా ఉండే బీన్స్ టమాటో కర్రీ అండి. అది కూడా నేను మరింత హెల్దీగా తయారు చేస్తున్నాను ఈ కర్రీని. సో హెల్త్కి చాలా చాలా మంచిది, తప్పకుండా ట్రై చేయండి. కొంతమంది పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఈ బీన్స్ని తినడానికి ఇష్టపడరు, కానీ ఇందులో విటమిన్స్, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. వీక్లీ వన్స్ అయినా సరే ఈ బీన్స్ని మనం ఖచ్చితంగా మన ఆహారపు అలవాట్లలో చేసుకోవాలన్నమాట. ఈ పద్ధతిలో తయారు చేసిన బీన్స్ టమాటో కర్రీని మనం చపాతీ, పూరి, పుల్కాల్లోకే కాదు అన్నంలోకి కూడా హ్యాపీగా తినేసేయచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే ఈ కర్రీ కోసం ఒక హెల్దీ పౌడర్ తయారు చేసుకుందాము. అదేంటంటే ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలను వేసి 2 నిమిషాల పాటు దోరగా వేయించండి. ధనియాలు దోరగా వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి మరో 2 నిమిషాల పాటు వేయించాలి. ఈ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేగిన తర్వాత చివరిలో 1 టీ స్పూన్ దాకా నువ్వులను వేసి 1 నిమిషం పాటు వేయించండి. ఈ వేడికే నువ్వులు వేగిపోతాయండి. ఇలా ఈ మూడింటిని కూడా వేపుకున్న తర్వాత స్టవ్ ఆపి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని చివర్లో యాడ్ చేసుకోండి, లేకపోతే ముద్దలాగా అవుతుంది. ఈ హెల్దీ పౌడర్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2.5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఈ బీన్స్ కర్రీలోకి ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలానివ్వాలి. ఇవి వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని అలాగే 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి వేగుతూ ఉండగానే ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఆయిల్లో కొత్తిమీరను వేయడం వల్ల కర్రీకి ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా పట్టి టేస్టీగా ఉంటుంది, మంచి అరోమా కూడా వస్తుంది. ఉల్లిపాయ ముక్కల్ని బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అప్పటికప్పుడు దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. పచ్చివాసన అంతా కూడా పోయి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ రెడ్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి ముందుగానే శుభ్రంగా కడిగి ఇలాగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ బీన్స్ని తీసుకున్నానండి. ఈ బీన్స్ని వేసుకొని ఒక్కసారి కలపండి. ఇప్పుడైతే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 2 టీ స్పూన్ల దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీకు కర్రీ ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కారం మరికొద్దిగా వేసుకోవచ్చండి. ఈ పసుపు, ఉప్పు, కారం అంతా కూడా ఈ ముక్కలకి పట్టే విధంగా ఒకసారి కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కడాయి మీద మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా చేయడం వల్ల ఈ బీన్స్ కాస్త మగ్గుతాయండి, అంటే లైట్గా మెత్తపడతాయి అన్నమాట. 2-3 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 పెద్ద టమాటాలను వేసుకోవాలి. 2 పెద్ద టమాటాలైనా వేసుకోవచ్చు, లేదా వీటిని మెత్తగా గ్రైండ్ చేసైనా కూడా వేసుకోవచ్చు అండి. త్వరగా ఉడికిపోతుంది కర్రీ అనేది. ఈ టమాటా ముక్కల్ని కూడా వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించండి. మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తీసి చూద్దాము. టమాటా చూడండి బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఈ బీన్స్ కూడా చాలా వరకు ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడైతే ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. మీకు కర్రీ అనేది బాగా గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కాస్త ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చు, లేదు దగ్గరగా ఉండాలి కర్రీ అనుకుంటే కాస్త నీళ్ళు తక్కువ వేసుకోండి. ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టినటువంటి హెల్దీ పౌడర్ని వేసుకోవాలి. ధనియాలు, ఎండు కొబ్బరి, నువ్వులు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని ఇందులో వేసుకొని అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించారంటే మీడియం ఫ్లేమ్లో ఈ కర్రీ రెడీ అయిపోతుందండి, దగ్గర పడుతుంది. ఇలా మంచి గ్రేవీతో మనకి 5 నిమిషాల తర్వాత బీన్స్ టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు మరికొద్దిగా దగ్గరగా పడాలి అనుకుంటే ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించండి, రెడీ అయిపోతుందండి కర్రీ. మనం ఇందులో వేసిన హెల్దీ పౌడర్ వల్ల ఈ కర్రీ మరింత హెల్దీగా తయారవుతుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఎంతో రుచికరంగా ఉండే బీన్స్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. అది కూడా మరింత హెల్దీగా. ఈ విధంగా హెల్దీగా బీన్స్ టమాటో కర్రీని తయారు చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇలా తయారు చేసుకున్న కర్రీని చపాతీ, పూరి, పుల్కాల్లోకే కాదు అన్నంలోకి కూడా హ్యాపీగా తినేసేయచ్చు. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.